ఇంటికి వెళ్ళినప్పటికీ చాలా టైం అవుతుందిరా. చాలా ఆకలిగా ఉంది. దగ్గరలో ఎక్కడైనా మంచి హోటల్ ఉంటే చక్కగా బిర్యానీ తినేసి ఇంటికి వెళ్దాము, సరేనా? మనిద్దరము మంచి స్నేహితులం కదా. నా దగ్గర డబ్బులేమీ లేవు. మనము బిర్యానీ తిన్న బిల్లు నువ్వే పే చెయ్యాలరా, లేకపోతే అస్సలు రాను. మరి నాకు రాత్రైతే చాలు, దయ్యాలంటే మరీ భయము, తెలుసు కదా నీకు. నేను ఉండగా భయం ఎందుకురా నీకు? నాలాంటి ధైర్యవంతుడు నీ ప్రక్కనే ఉన్నాడు కదా. దెయ్యము అంటే ఏంటో చూడలేదు, బహుశా నీలాగే ఉంటుందా ఏంటి? సర్లే, నవ్వావు గాని నాకు కూడా ఆకలేస్తోంది. రెస్టారెంట్కి వెళదాం పద, బిర్యానీ తినాలి. దెయ్యం వస్తే నేను ఒక ఆట ఆడుకుంటా దెయ్యంతో, నేనేంటో చూపిస్తావరి. హలో సార్, మేము చాలా దూరం ట్రావెల్ చేయాలి, కానీ బాగా చీకటయింది. ఈరోజు నైట్ మేమిద్దరం ఇక్కడ ఉండి టుమారో మార్నింగ్ ఇక్కడ నుండి వెళ్ళిపోతాము. మాకొక రూమ్ కావాలి, అలాగే మా రూమ్కి బిర్యానీ పంపించు, సరేనా? సరే, అలాగే రూమ్ ఇస్తాను. కానీ రూమ్ కొంచెం వింతగా ఉంటుంది, చూడడానికి భయంగా ఉంటుంది. ఏమైనా దెయ్యాలుంటే మా శేఖర్కి చూసి భయపడతాయిలే. ముందు రూమ్కి ఇవ్వండి, తర్వాత మా రూమ్కి బిర్యానీ పంపించండి. సర్లే, రూమ్కి వెళ్ళండి, వేడి వేడి బిర్యానీ పంపిస్తాను, ఓకేనా? తలుపు దగ్గర టిక్ 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 అనే శబ్దం వచ్చింది కదరా. తలుపు తీస్తే ఎవరు కనిపించడం లేదేంటి? బహుశా దెయ్యము ఏమైనా తలుపు కొట్టిందా ఏంటి? అరే, దయ్యం వస్తే భయం ఎందుకు? నేను సెల్ఫీ తీసుకుంటాను కదా. సెల్ఫీ తీసుకుంటావా? టిక్ 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 అనే సౌండ్ వస్తే మంచం క్రింద దాక్కున్నావు, ఇంకెప్పుడు సెల్ఫీ తీసుకుంటావు? నీ భయము చూడలేకపోతున్నాను. వచ్చింది దయ్యము కాదు గాని మనకి బిర్యానీ తేవడానికి వచ్చిన సర్వెంట్. తెలియక భయపడ్డావు. సర్లే, సర్వెంట్ తెచ్చిన వేడివేడి బిర్యానీ తిందుమా పద. నాకు ఆట పట్టించింది చాలు. హే, మంచి బిర్యానీ తిన్నాము గాని కరెంటు వెళ్ళిపోయింది. డామ్ డామ్ అని శబ్దం వస్తుందేంట్రా? కిటికీ తలుపులు కొట్టుకుంటున్నాయి, వినిపించడం లేదా నీకు? పైనుండి నా మీద ఏదో పడిందిరా. డామ్ అని నాకు చాలా భయమేస్తుంది. ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. నిజంగా అవునారా? ఏదో సౌండ్ వస్తున్నాయి. నా మీద కూడా ఏదో పడింది, నాకు కూడా భయముగా ఉంది. కరెంట్ వచ్చిన తర్వాత వెళ్ళిపోదాం, సరేనా? ఒరేయ్, మంచి సమయముకి కరెంటు వచ్చిందిరా. ఇందాక మన మీద పడింది దెయ్యం అనుకున్నాము కదరా, అది దెయ్యం కాదు. అదిగో పిల్లి ఇక్కడే తిరుగుతోంది. మనం తిన్న బిర్యానీ మిగిలింది తింటోంది. నువ్వు ధైర్యవంతుడివి కదా, నీవు భయపడ్డావా ఏంటి? భయం ఎక్కువైతే చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద దెయ్యాల్లా కనిపిస్తాయి. నీ భయాన్ని చూసి నేను భయపడ్డాను. సర్లే, ఇక్కడ దెయ్యాలేమీ లేవు, కానీ మనం ఇక్కడ భయపడిన విషయము మన ఫ్రెండ్స్కి చెప్పుకురా, ఫూల్ అవుతాము. నీ భయానికి తెల్లారింది, పద ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. దెయ్యాన్ని ఆటాడిస్తా అని చెప్పావు, తీరా చూస్తే పిల్లికి చూసి భయపడ్డాము.